యథోపదేశం తత్వజ్ఞౌ జగతుస్థౌ సమాహితౌ మహాత్మనో మహాభాగౌ సర్వలక్షణ లక్షితౌ. వాల్మీకి మహర్షి ఉపదేశించిన విధంగా ఈ కావ్యాన్ని బాగా గ్రహించిన వారైన లవకుశలు ఇరువురు అత్యంత ఏకాగ్రతతో రామాయణాన్ని ఋషుల వద్ద గానం చేస్తున్నారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. తౌ కదా చిత్సమేతానాం ఋషీణాం భావితాత్మనం ఆసీనానాం సమీపస్థావిధం కావ్యమగాయతాం. వీరు ఎట్లా రామాయణ కావ్యాన్ని బహిర్గతం చేస్తున్నారంటే, ఎక్కడైతే ఋషులు అంతా ఒక చోట సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడికి వీరే వారి వద్దకు వెళ్ళి ఈ రామాయణ కావ్యాన్ని అత్యంత మాధుర్యంగా గానం చేసేవారు అని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది.